మన భారత రాజ్యాంగంలో కులం మార్చుకోవడానికి అవకాశం లేదు అని చెప్పిన వాళ్ళే మతం మార్చుకోవడానికి అవకాశం ఉంది అని ఎలా బయటికి వచ్చింది? మన కులం నుంచి వేరే కులంలోకి చేంజ్ కారాదు అని చెప్పిన మన భారత రాజ్యాంగమే మరి మతం ఎలా చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంది? మన తెలుగు పీపుల్, మన హిందూ పీపుల్ చాలా మంది క్రిస్టియన్ మైనార్టీకి జంప్ అవ్వడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రవచనాలు కావచ్చు, వాళ్ళు చెప్పే నీతులు కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసే ఇంకేదైనా పని కావచ్చు. దానివల్ల హిందువులు అందరూ అని చెప్పట్లేదు, కొంతమంది ఎవరైతే ప్రలోభ పడుతున్నారో వాళ్ళు చెప్పే మాటలకి మన దాంట్లో నుంచి వాళ్ళ దాంట్లోకి చేయడం జరుగుతుంది. మరి అదే పనిగా పెట్టుకున్నప్పుడు మన కులం ఎందుకు చేంజ్ కారాదు? మన కులం చేంజ్ అయితే మనకు కావాల్సిన నిధులు వస్తాయి, మనకు కావాల్సిన ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు కొన్ని కులాలలో ఉద్యోగాలు ఎక్కువగా ఇస్తాడు, కొన్ని ఉద్యోగాలలో కొన్ని కులాలలో అసలు దేకను కూడా దేకాడు. అంటే దీనిలో బిచ్చగాళ్ళు లేరా, దానిలో కోటీశ్వర్లు లేరా? చెప్పండి మీరే ఆన్సర్.